చేయి సర్కారు తీసుకొచ్చిన యూరియా యాప్తోని అన్నదాతలకు ఏం కూడా ఫాయిదా లేదట. పేరుకే యూరియా యాప్ పెట్టిరట, కానీ పక్కపంటి మొత్తం యూరియాను అడగోలుగా బయట వాళ్ళకి అమ్ముకుంటురట. అగో అసొంటి తప్పులు జరగొద్దని అన్నదాతలకు తిప్పలు రావద్దనే కదా యూరియా యాప్ను తీసుకొచ్చిందంటే ఇక చూడుండ్రి. ఈరోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా 8:30కు పెట్టిందా ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. ఈయనరా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు PACSకు ఇట్లా లారీ లోడు వస్తే యాప్లా పెడతామని చెప్పిర్రట. రైతులంతా యాప్లా చూస్తే మాత్రం ఒక్క బస్తా కూడా ఉన్నట్టు చూపిస్తలేదట. ఇంకా మస్తుగానే మాట్లాడిండు మొత్తం ముచ్చటి నుండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ ఒకసారి చూడండి. అయినా కూడా మేము మాకేం సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఈయనరా ఇప్పుడు చేయి సర్కారు తెచ్చిన యూరియా యాప్ తంటాలు ఎట్లున్నాయో, ఇట్లా వచ్చిన యూరియా లోడు ఎవలకు అమ్మిండ్రు ఏం కథ అని వివరాలు కూడా మాకు ఇయ్యనరని ఇస్తేనే ఈడికెళ్ళి కదులుతామని ఇట్లా PACSకు తాళమేసి లొల్లి చేసిరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మరి మీరు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు ఆఫీసర్లు కొలుపు పెట్టినట్టే ఇంటుర్రా? యూరియా కూడా అంతా ఎటుపోతుంది. మీరు మీటింగులు పెట్టి యాసంగిల పంటలకు సరిపోయేంత యూరియా చేయి సర్కారు తాన ఉన్నదని అంటిరి. పల్లెల్లో మాత్రం ఆఫీసర్లకు యూరియా ఇయ్యకుండా అన్నదాతలను అవస్థలు పెడుతురు. మొదలు మీ యూరియా యూరియాను ఈ పక్కపొంటి తొవ్వలకు పంపే పని పెట్టుకున్నది ఎవరో అరుచుకోండి. అసొంటి పనులు చేసి అడ్డమైన పట్టుకొని వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యండ్రి. అధికారులు చేసిన ఆగంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పరిచయమే ఉన్నది పోండ్రి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.